చేసుకునే ఉద్యోగం ఉంది. కానీ నాలో ఒక తీరని వేదన ఏంది తెలుసా, నేను ఉద్యోగం చేస్తుండన్నా నా వరకే, నా పొజిషన్ లేకి నా కొడుకు రావాలంటే వస్తాడో లేదో గ్యారెంటీ లేదు. సో నేను చేస్తున్నాను, కానీ వంశ పారంపర్యంగా సెటిల్ నా పిల్లల్ని చేయలేకపోతున్నాను కదా అని ఒక చిన్న బాధ అయితే నాకు ఉందన్న. ఎందుకు తెలుసా, ఆ ఉద్యోగం చేస్తున్నందుకు. సో నాలాగా బాధపడేటోళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. కరెక్టే. ఈ రోజు మీరు ఉద్యోగం చేస్తున్నారు, బ్యాంక్ జాబ్ ఇంకోటి అన్ని చేస్తున్నాం. సో రేపు పొద్దున్న సంతానం అది వాళ్ళు చేస్తారో లేదో కూడా సంబంధం లేదు, వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. బట్ ఈ రోజు ప్రెసెంట్ అదే మీకు ఒక బిజినెస్ ఉంటే అతనికి ఒక దారి ఉంటది. అరే మన ఆయన షాప్ లో కూర్చున్నారు, ఏదో కూర్చుందాం బారు ఉంచామని చెప్పి నిదానం వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతానే ఆటోమేటిక్ వాళ్ళు కూడా బిజినెస్ లో కన్వర్ట్ అవుతారండి. బిజినెస్ మన సొంతం అయిపోతుంది. మన వంశపరంగా వెనక సపోర్ట్ వచ్చింది అనుకోండి, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ కాలేజ్ నాలెడ్జ్ ఉంది, వచ్చే యంగ్స్టర్స్ టెక్నాలజీ పరంగా ముందరికి వెళ్ళిపోతారు. ఈ రోజుట్లో బిజినెస్ నడుస్తాండేది ఏంటి, టెక్నాలజీ. ఇంతకు ముందు మా నాన్న చేసిన బిజినెస్ ఏముంటే షాపులు పెట్టుకొని కూర్చుంటే పొద్దున్న 9కి లేస్తాంటే 3 షాపులు ఇదిలిస్తాంటే ఎవరైనా కష్టం వచ్చినా ఇదిలిస్తుంటే 4 సార్లు డిస్ట్ తీయడము, ఇవన్నీ ఏదో ఎవడో వస్తాలే ఆశ. ఇప్పుడు అది కాదు. ప్రతి మహిళ ఈ రోజు మీ మహిళకు అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకు చెప్తానంటే ఒక్కొక్క మహిళలు 5 బ్రాంచులు 10 బ్రాంచులు 8 బ్రాంచెస్ నడుపుతున్నారు, రిటైల్ కౌంటర్స్. అది